అండి మొన్న ఉగాది రోజు ఉగాది పచ్చడి కోసం తీసుకొచ్చిన మామిడికాయలు అయితే కొన్ని అలాగే ఉన్నాయి. వీటితో అయితే తొక్కుడు పచ్చడి చేస్తున్నాను. ఇంకా మామిడికాయలు చూడంగానే మీకే రెసిపీ చేసుకుని తినాలనిపిస్తుందో నాకైతే కామెంట్ చేయండి. మామిడికాయలు చూడంగానే మంచిగా పప్పులు వేసుకుని పుల్ల పుల్లగా వండుకుని తినాలనిపిస్తుంది. కానీ ఈసారి మా బావ తొక్కుడు పచ్చడి అడిగాడు కాబట్టి ఇంకా మా బావ కోసం తొక్కుడు పచ్చడి అయితే చేస్తున్నాను. ఈ పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చేసి ఈ తొక్కు పచ్చడి ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేసేయండి. మామిడికాయలు పైన తోలంతా తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఒక 20 ఎండుమిర్చి దాకా తీసుకుని ఎండుమిరకాయలు కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇంకొక చేసే పచ్చడి చిన్న రోల్లో చేసుకుంటే సరిపోతుంది కాబట్టి ఈ చిన్న రోల్లో అయితే నూరేసుకుంటున్నాను. రోట్లో కొంచెం ఉప్పు వేసుకుని ఉప్పు బాగా నలిగిపోయిన తర్వాత ఎండుమిరకాయలు కూడా వేసుకుని ఎండుమిరకాయలు కూడా మెత్తగా నలిగిపోయిన తర్వాత మనం కోసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ మరీ మెత్తగా కాకుండా మామిడికాయ ముక్క కొంచెం నోటి తగిలేదట్టు కోవాలి. మేము చేసుకునే క్వాంటిటీ ఈ చిన్న రోల్లోనే సరిపోయింది కాబట్టి ఈ చిన్న రోల్లోనే నూరుకుంటున్నాను. ఇంకా మెత్తగా నలిపేసుకున్న తర్వాత ఇంకా పోపు అయితే పెట్టుకోవడమే. పోపు పెట్టుకున్న తర్వాత స్మెల్ అదిరిపోయింది. వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.